మనం అలంకారాల గురించి చర్చించుకుంటున్నాం. అలంకారాల్లో అర్థాలంకారాల గురించి మనం చర్చించుకుంటున్నాం. అర్థాలంకారాల్లో ఉపమాలంకారం గురించి మనం వివరించుకున్నాం. ఇప్పుడు అనన్వయః అనేటువంటి అలంకారం మనం వివరించుకోబోతున్నాం. అయితే అనన్వయ అనే శబ్దానికి అర్థం ఏమిటి? అన్వయం అంటే కుదరటం. ఏమిటి కుదరటం? ఏదైనా చెప్పినటువంటి ఒక వాక్యంలో కొన్ని పదాలుంటాయి గదా! ఆ పదాలలో చెప్పబడినటువంటి అర్థానికి కుదరటం. అంటే సంబంధం ఉండడం. పొంతన కుదరటం. అన్వయ అంటే కుదరటం. అనన్వయ అంటే కుదరకపోవడం. సంబంధం లేకపోవడం. లేదా కుదరకపోవడం. అన్వయించదు. అక్కడ మరి ఇంతకుముందు ఉపమాలంకారంలో మనం ఏం చూసాం? అక్కడ ఒకదానితో ఒకదానికి పోలిక చెప్పారు. ఒకదానితో ఒకటి ఏమిటి? ఉపమేయంతో ఉపమానానికి పోలిక ఉండడం. అంటే ఉపమేయం కృష్ణుడి యొక్క కీర్తి, దానికి హంసీవా, అది హంసిలా ఉంది. అంటే తెల్లగా ఉంది. అంటే స్వచ్ఛమైనటువంటి కీర్తి. అది ఎక్కడికెళ్ళింది? ఆకాశగంగలో మునుగుతోంది అంటే స్వర్గం దాకా మీ కీర్తి వ్యాపించింది అనే అర్థంలో ఉపమానం వేరు, ఉపమేయం వేరు. వేరువేరుగా ఉన్నటువంటి రెండిటికి ఉపమేయ ఉపమానములకు పోలిక చెప్పారక్కడ. ఈ అలంకారంలో మరి ఉపమేయం వేరుగా, ఉపమానం వేరుగా ఉందా? ఉంటే దానికి దీనికి పొసుగు చెప్పినటువంటి విషయం పొసగాలి. ఇక్కడ ఉపమేయము, ఉపమానము 2 ఉన్నాయా? లేవా? అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం. ఉన్నాయా? లేవా? అనేది చూడాలి. ఉన్నాయా? లేవా? చూడండి. అప్పుడు ఎలా తెలుస్తుంది మీకు? ఉపమేయం, ఉపమానం రెండిటి మధ్య పోలిక లాంటిది అక్కడ చెప్పారు కదా! అలాంటి పద్ధతిలో ఇక్కడ కూడా చెప్తున్నారా? లేదా? అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఉదాహరణం అర్థమైన తర్వాత తెలుస్తుంది. ఏ అలంకారం యొక్క లక్షణమైన మనకి అర్థం కావాలి అంటే మనం ఉదాహరణంలో ముందు చక్కగా ఉదాహరణ బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఈ లక్షణం మనకు అర్థమవుతుంది. ఈ లక్షణం ఆ ఉదాహరణంలో సరిపోతే అది సమన్వయం కదా! అలా మనం జాగ్రత్తగా మనసు పెట్టి అర్థం చేసుకుంటే చాలా తేలికగా అర్థమయ్యి ఎంతో స్పష్టంగా అర్థమవటం చేత ఆనందం కలుగుతుంది. దానివల్ల జ్ఞాపకం ఉంటుంది. నువ్వు ఎప్పటికీ కూడా యూ విల్ నాట్ ఫర్గెట్ ఇట్. యూ ఆల్వేస్ రిమెంబర్ ఇట్ అండ్ యూ కెన్ ప్రొడ్యూస్ ఇట్. యూ కెన్ ప్రెజెంట్ ఇట్ ప్రాపర్లీ. ఉపమానోపమేయత్వే యత్రైకస్యైవ వస్తునః. ఉపమానోపమేయత్వే యత్రైకస్యైవ వస్తునః. మీరు ఫస్ట్ పార్ట్ వదిలేయండి ఈ లైన్లో. సెకండ్ పార్ట్ చూడండి. యత్ర ఏకస్య ఏవ వస్తునః. యత్ర ఏకస్య ఏవ, ఈ 3 పదాలు కలిసిపోయి యత్రైకస్యైవ అయింది. యత్ర ఏకస్య ఏవ వస్తునః. యత్ర ఎక్కడ, ఏ అలంకారంలో ఏకస్యైవ వస్తునః, ఒకే వస్తువు ఉంటుంది అక్కడ. మీకు ఉపమాలంకారంలో 2 వస్తువులు ఉన్నాయి. ఉపమేయం ఉంది విడిగా, ఉపమానం ఉంది విడిగా. 2 వస్తువులు అక్కడ. 2 వస్తువుల నడుమ సాదృశ్యం అంటే పోలిక అక్కడ చెప్పారు. ఇక్కడ ఏముంది? ఇక్కడ 2 లేవు. అనన్వయాలంకారంలో ఉన్నది ఒకే వస్తువు. ఆ వస్తువే ఉపమానము, ఆ వస్తువే ఉపమేయము. ఇదేమిటి? దాంతో అదే పోల్చబడుతోంది ఇక్కడ. అక్కడ కృష్ణుడి కీర్తి ఉపమేయం వేరుగా ఉంది. ఆ కృష్ణుడి కీర్తిని హంసితో పోల్చాడు, అది వేరుగా ఉంది. రెండిటి మధ్య పోలిక చెప్పాడు. ఇక్కడ 2 లేవు. ఉపమేయం వేరుగా, ఉపమానం వేరుగా లేవు ఇక్కడ. ఒకే వస్తువే ఉపమేయము, ఆ వస్తువే ఉపమానము కూడా. అదెలా? ఇప్పుడు ఎగ్జాంపుల్, ఉదాహరణలోకి రండి. లక్షణం ఏమిటి? ఒకే వస్తువు ఉపమేయము, ఉపమానము అగుట. అక్కడ అన్వయం కుదరదు. అంటే దాంతో దీనికి పోలిక చెప్పడం కుదరదు. దాంతో దాన్నే పోల్చేస్తాడు.
ఇలాంటిది అంటే మరొక దాంతో చెప్పడానికి వీలు లేదు అక్కడ. ఉపమేయాన్ని పోల్చటానికి ఉపమానం లేదిక్కడ. ఉపమానము లేని స్థలం. అంటే పోలిక చెప్పడానికి అవకాశం లేదు. పోల్చటానికి మరో వస్తువు లేదు. అది ఇక్కడ విషయం. చూడండి. ఇందురిందురివ శ్రీమాన్ ఇత్యాదౌ తదనన్వయః. ఇందుః ఇందుః ఇవ శ్రీమాన్. ఇందు అంటే చంద్రుడు. ఇందుః అంటే చంద్రుడు. చంద్రుడు ఎలా శ్రీమాన్ అందంగా ఉన్నాడు, శోభగలవాడుగా ఉన్నాడు, కాంతిమంతుడై ఉన్నాడు అంటే ఇందురివా చంద్రుళ్లాగా. మూన్ ఈజ్ లైక్ మూన్. మూన్ షైన్స్ లైక్ మూన్. మూన్ ఈజ్ షైనింగ్ లైక్ మూన్. ఏమిటిది? చంద్రుడు చంద్రుళ్ళ అందగాడు, చంద్రుడు చంద్రుళ్ళ కాంతిమంతుడు అని అర్థం. చంద్రుణ్ణి పోల్చడానికి మరొకడు లేడు. ఆ చంద్రుడు ఎంత అందంగా ఉన్నట్టు చంద్రుళ్ళ అందంగా ఉన్నట్ట. యస్మిన్ స్థలే వర్ణ్యమానస్య పదార్థస్యైవ. ఒక ఎక్కడైతే మీరు వర్ణిస్తున్నటువంటి వస్తువు దానికి ఉపమానత్వం ఉపమేయత్వం చ వర్ణ్యతే, అదే ఉపమానము అదే ఉపమేయము. చంద్రుడు ఉపమేయము, చంద్రుడిలాగా ఉపమానము. అంటే చంద్రుడు చంద్రుడిలాగా అంటే దానికే ఉపమేయత్వం, దానికే ఉపమానత్వం. అదే ఉపమేయము అదే ఉపమానము. తత్ర అనన్వయ. అక్కడ మరొకటి లేదు, ఒకటే. పోల్చటానికి అవకాశం లేని చోటు, అవకాశం కుదరని చోటు, దాన్ని అనన్వయ. అనన్వయ అంటే వీలు పడకపోవడం. అన్వయం అంటే వీలు పడడం, వీలు పడకుండా ఉండేటువంటి స్థితి. అది అనన్వయం అనే అలంకారం. అయితే చంద్రుడు చంద్ర చంద్రైవ ఇత్యాదౌ అనన్వయో నామ అలంకార భవతి. చంద్ర చంద్రహ ఇవ, చంద్రుడు చంద్రుడి వలె అనే స్థలాలు, అట్లాంటి చోట్ల ఏవైనా ఉంటే అక్కడ అనన్వయం అనేటువంటి పేరు గల అలంకారం జరుగుతుంది. అయితే నా అనన్వయ నా అన్వయ ఉపమానాంతరేణ సహ సంబంధ యస్య సహ అనన్వయ. అంటే ఉపమానం వేరొకటి ఉండి దాంతో సహా సంబంధం, దాంతో సంబంధం లేదు కదా ఇక్కడ. సంబంధం కుదరకపోవడం అంటే రిలేషన్ కుదరదు, అట్లాంటిది అనన్వయం. ఉపమేయస్య తులనార్థం ఉపమానస్య అభావ. ఇక్కడ ఉపమేయాన్ని పోల్చడానికి ఉపమానం దొరకట్లేదు. చంద్రుడు ఎలా ఉన్నాడు, చంద్రుళ్ళా ఉన్నాడు. చంద్రుడు ఉపమేయం, చంద్రుళ్లాగా అనేది అదే ఉపమానం మరొకటి లేదు. ఆ ఉపమేయన్నే ఉపమానం చేసేసాడు ఇక్కడ. ఉపమానాభావే ఉపమేయమే ఉపమానత్వేన వర్ణ్యతే. ఉపమానం లేదు కాబట్టి, పోల్చడానికి ఒక పదార్థం ఒక వస్తువు లేదు కాబట్టి ఆ ఉపమేయమే అంటే ఎవరిని పోల్చాలనుకున్నావో, ఏ వస్తువుని పోల్చాలనుకున్నావో అదే ఉపమానంగా చెప్పబడుతోంది, వర్ణింపబడుతోంది. అందువల్ల ఇది అనన్వయాలంకారం అవుతుంది. అది ఇందుహ ఇవ శ్రీమాన్. ఇందురిందురివ శ్రీమాన్ కలిపితే ఇందురిందురివ శ్రీమాన్. చంద్రుడు చంద్రుని వలె శోభగలవాడు, అందగాడు. అస్మిన్ స్థానం చంద్రస్య తులనార్థం అన్యస్య ఉపమానస్య అభావే ఏకః చంద్రః ఉపమానత్వేన ఉపమేయత్వేన చ వర్ణితః. చంద్రః చంద్రేణైవ ఉపమితః. తస్మాదత్ర అనన్వయాలంకారః. ఇక్కడ చంద్రుణ్ణి పోల్చటానికి మరొక ఉపమానం లేకపోవడం చేత ఒకే చంద్రుడు అంటే ఒకే వస్తువు ఉపమానముగాను ఉపమేయముగాను చెప్పబడింది. చంద్రుడు చంద్రునితోనే పోల్చబడ్డాడు కాబట్టి ఇది అనన్వయాలంకారము అన్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయాలేంటి? ఉపమాలంకారవత్ అత్ర ఉపమాన ఉపమేయే పృథక్న ప్రతీయేతే. ఉపమాలంకారంలో ఉపమేయం వేరుగా ఉంది, ఉపమానం వేరుగా ఉంది. ఇక్కడ అలా లేవు. అనన్వయాలంకారంలో రెండు వస్తువులు లేవు. ఉపమానాభావే ఉపమేయమే ఉపమానత్వేన వర్ణ్యతే. ఉపమానం లేకపోవడం చేత అంటే ఉన్నదేమిటి? ఒక వస్తువు. ఏమిటది? ఉపమేయమా ఉపమానమా? ఉపమేయం. ఉపమేయం ఉంది, ఉపమానం లేదు కాబట్టి ఉపమేయమే ఉపమానంగా కూడా చెప్పబడింది. అయమేవ ఉపమానానన్వయోర్ మధ్యే భేద. ఇదే ఉపమాలంకారమునకు అనన్వయాలంకారానికి తేడా. ఇక్కడ ఉపమేయమే ఉపమానంగా కూడా ఉంది. ఒక వస్తువు ఉపమేయమే ఉంది ఇక్కడ. అదే ఉపమేయము అదే ఉపమానము. ఉపమాలంకారంలో ఉపమేయం వేరుగా ఉపమానం వేరుగా ఉంది. అది తేడా. అత్ర అన్యదపి ఏకం ఉదాహరణం అధస్తాద్దీయతే.
అయితే ఇందురిందురివ శ్రీమాన్ అనే ఒక ఉదాహరణ ఇచ్చారు కదా, మనకు అర్థం కావడానికి మరొక ఉదాహరణ కూడా చెప్తున్నారు. చాలా తేలిగ్గా బాగుంటుంది. గగనం గగనాకారం. గగనం అంటే ఆకాశం. గగనాకారం ఎలా ఉంది? ఆకాశంలా ఉంది. స్కై ఈజ్ లైక్ స్కై. ఆకాశం ఆకాశంలా ఉంది. సాగర సాగరోపమ. సముద్రం ఎలా ఉంది? సాగర అంటే సముద్రం. సాగరోపమ. సాగరులాగా ఉంది. సముద్రం సముద్రంలా ఉంది. ఓషన్ ఈజ్ లైక్ ఓషన్. అంటే ఒకే వస్తువు, దాన్ని పోల్చడానికి మరొకటి లేదు కాబట్టి అంతది లేదు, దాంతో సమానమైంది లేదు చెప్పడానికి. అందుకని దాంతోనే పోలుస్తాడు. దాంతోనే పోలుస్తాడు. సముద్రాన్ని సముద్రంతోనే పోలుస్తున్నాడు. ఆకాశాన్ని ఆకాశంతోనే పోలుస్తున్నాడు. రామ రావణయోర్ యుద్ధం. వార్ బిట్వీన్ రామ అండ్ రావణ. యుద్ధం జరిగింది రామరావణులకు. వాళ్ళ యుద్ధం ఎలా ఉంది? మరెవరి యుద్ధంతోనైనా పోల్చడానికి వీలుందా? లేదు. రామరావణయోరివ. రామరావణుల యుద్ధంలా ఉందిట. రామరావణుల యుద్ధం రామరావణుల యుద్ధంలా ఉంది. అంటే ఉపమానం లేదు. ఉపమేయమే ఉపమానంగా కూడా చెప్పబడిపోయింది ఇక్కడ. అస్మిన్ ఉదాహరణే గగనస్య సాగరస్య రామరావణయోరివ చ ఉపమాన అభావాత్. ఈ ఉదాహరణలో ఆకాశానికి ఉపమానం లేదు, పోల్చడానికి ఉండే శబ్దం లేదు. సాగరానికి ఉపమానం లేదు, రామరావణులకి ఉపమానం లేదు. కాబట్టి ఉపమానోపమేయత్వం వర్ణితం. కాబట్టి ఒకే ఉపమేయం ఉపమేయంగా ఉపమానంగా చెప్పబడింది. తస్మాదత్రాపి అనన్వయాలంకార. కాబట్టి ఇక్కడ కూడా అనన్వయాలంకారం చాలా తేలికగా అర్థం చేసుకునేందుకు వీలైనటువంటి అలంకారం. చక్కగా తేలిగ్గా అర్థమవుతుంది, చక్కగా వ్రాయాలి. మీరు లక్షణం రాస్తారు. ఒకే వస్తువు ఉపమేయముగా ఉపమానముగా చెప్పబడుట అనన్వయాలంకారము. దానికి ఎగ్జాంపుల్గా ఇందురిందురివ శ్రీమాన్ అనేటువంటి చిన్న ఆ లైన్ వరకు రాస్తే సరిపోతుంది కదా. దానికి కింద మీనింగ్ రాస్తారు. మూన్ ఈజ్ లైక్ మూన్. మూన్ ఈజ్ లస్ట్రస్ లైక్ మూన్. చంద్రుడు చంద్రుడి వలె శోభగలవాడు, అందగాడు అని రాస్తావు. తర్వాత సమన్వయం. ఇందురిందురివా అన్న చోట ఉపమేయమైన చంద్రుడే ఉపమానంగా కూడా చెప్పబడ్డాడు కాబట్టి ఇది అనన్వయాలంకారము. ఇందురిందురివ శ్రీమాన్. ఇన్ ద సెంటెన్స్ ఇందురిందురివ శ్రీమాన్, ద మూన్ ఈజ్ compared with moon. That is why upameya and upamana are not different, both are same here. So it is ananvaya. అని చక్కగా మీరు అప్లికేషన్ అంటే సమన్వయం కూడా రాస్తే చక్కగా మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. కాబట్టి అనన్వయ అనేటువంటిది చక్కగా తేలికగా మనం అర్థం చేసుకోదగినటువంటి చక్కని అలంకారం. అందువల్ల అలంకారాలను ఎప్పుడు కూడా మనసు పెట్టి కనుక అర్థం చేసుకునగలిగితే రాయటం తేలికవుతుంది. ముందు మీకు అర్థం కావాలి. ఇదేదో కథ కాదు కదా. ఒక లక్షణం చెప్తున్నాడు, ఒక డెఫినిషన్. ఆ డెఫినిషన్ అనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఆ డెఫినిషన్ ఆ ఎగ్జాంపుల్లో అప్లికేషన్ ఎలాగు అనేది నువ్వు బుద్ధితో ఆలోచించాలి. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అన్నమాట. నువ్వు ఆలోచించవలసిన అవసరం ఉంది ఇక్కడ. వేరే ఏదో ఎగ్జాంపుల్ తెచ్చి నువ్వు చెప్తే సరిపోతుందా లేదా? ఇలాంటి ఎగ్జాంపుల్ ఏదైనా నువ్వు ఆలోచించగలవా? ఇలాంటి ఆలోచన శక్తిని, క్రియేటివిటీని నీలో పెంచుతుంది. కాబట్టి ఇది ఒక మంచి స్కిల్ అన్నమాట. దీనిలో ఏ స్కిల్ ఉంది అని అడుగుతూ ఉంటారు కొంతమంది. రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, ఇలా ఏవో స్కిల్స్ చెప్తూ ఉంటారు. ఇది వాటన్నిటిని మించిన స్కిల్. ఇక్కడ నువ్వు అనలైజ్ చేయాల్సి ఉంటుంది. లక్షణము ఉదాహరణములో సరిపోతుందా సరిపోదా? ఎనలిటికల్ పవర్ కూడా మీకు అవసరం అవుతుంది. క్రియేటివ్గా ఆలోచించడానికి వీలవుతుంది. ఇలాంటి మంచి మంచి స్కిల్స్ ఇవ్వడానికి ఈ అలంకారములు అనేటువంటి అంశం మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి దీనిపైన శ్రద్ధ ఉంచాలి. ఎందుకంటే మనం మెదడుకి పదును పెట్టుకోవాలి కదా. మెదడుకు పదును పెట్టుకోనప్పుడు ఈ చదువులు చదివి ఏమిటి ఉపయోగం? ఎంతసేపు పుస్తకాల్లో ఉన్నదో పాఠాలు విన్నదో కాదు. దీంతో నువ్వు ఆలోచించి కొత్తవి ఏదైనా కనుక్కోగలగాలి. నీకు అర్థం కావాలి. ఏది చదువుతున్నా నీకు దానివల్ల కొంచెం నీ ఊహలో ఒక మంచి విషయాలు ఊహించగలిగే శక్తి నీకు రావాలి. నీ మెదడుకి శక్తి రావాలి. ఆలోచన శక్తి పెరగాలి. అందుకు ఇటువంటి అంశాలను మనం చదువుకుంటామన్నమాట. అర్థం చేసుకుని మనం దానికి తగిన విధంగా కుదురుగా అభ్యాసం చెయ్యాలి.